వెల్కమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. సినిమా రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకే చోట అందించేలా సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే అనుమతుల సమస్యలు తగ్గుతాయని చెప్పారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం డెస్టినేషన్ గా అభివృద్ధి చేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, స్టూడియోలు, టెక్నాలజీతో నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా రంగానికి పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. టాలీవుడ్ ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం కీలకమని పేర్కొన్నారు. అభివృద్ధిని హైదరాబాద్ నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 1,15,00,000 కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందుతుందని పేర్కొన్నారు. సామాజిక భద్రతను పెంచే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని వివరించారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు బాకీగా ఉన్న 54,000 చెల్లించాలని కోరారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన 24,000 బాకీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వృద్ధులకు పెన్షన్ బకాయిలు చెల్లించాలన్నారు. పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీలకు బడ్జెట్ లో వెంటనే 100 రోజుల్లో 6 గ్యారంటీలను హామీలను 100 రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని అన్నారు. గ్యారంటీ కార్డులు పంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం నమ్మకం కోల్పోతుందని హెచ్చరించారు. అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు. కేంద్ర నిధులను రాబట్టడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధుల్లో కేవలం 45% మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. మిగిలిన కాలంలో మరింత నిధులు వచ్చే అవకాశాలు లేవని అన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో ప్రభుత్వం వెనుకబడిందని విమర్శించారు. కేంద్రంతో సమన్వయం లోపించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం మరింత కృషి చేయాలని సూచించారు. 4 కోట్లు రావాలైతే ఇప్పటికి 11 నెలలుగా వచ్చినాయి 14,737 కోట్లు. అంటే ఇంకొక నెల వేసుకుంటే ఇంకో 2,700 కోట్లు వస్తుంది. మొత్తం 16,700 కోట్లు వస్తాయి. ఎంత రావాలి? 32,244 కోట్లు రావాలి. అంటే 50% కూడా రావట్లా. మళ్ళీ మీరు అక్కడేమో నరేంద్ర మోడీకి కుడి భుజం మనం లేకపోతే ప్రభుత్వం లేదు.
ప్రభుత్వం ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీవ్రంగా విమర్శించారు. శాసనసభ మండలి సమావేశాల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని అన్నారు. సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభను సార్థకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని అన్నారు. అదే రకంగా మరి శాసన మండలిలో మేము ఆ రోజు 4 గంటల వరకు చర్చ జరిగింది. గవర్నమెంట్ తరఫు ఇక్కోలు ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిచంద్రపురం, మందస, పాతపట్నం రైల్వే స్టేషన్లలో 3 రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ప్రాంతీయ అభివృద్ధికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని తెలిపారు. మొన్న జనవరిలోనే నేను ఎంతో ప్రయత్నం చేస్తే ఒక 3 స్టాప్